అందరికీ మరణాతండి. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క ఉచితమైన మహాకృపను బట్టి గడిచిన కాలం అంతా ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచి బలపరిచి మరొక్కసారి మనందరం ఇలా కలుసుకోవడానికి ఆయన కృప చూపించారు. అందుబట్టి దేవుణ్ణి ఎంతగానో మేము మహిమపరుస్తూ ఉన్నాము. ఇజ్రాయెల్ మినిస్ట్రీస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందన మరణాతలండి. అలాగే ఈ యొక్క వర్తమానాల ద్వారా మీరు ఎంతగానో బలపడుతున్నారని మాకు అర్థమవుతుంది. ఎందుకంటే అనేక మంది ఈ వర్తమానాల ద్వారా ఆశీర్వదింపబడి దేవుని యొక్క ప్రేరేపణను బట్టి ఫోన్ కాల్స్ చేసి మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నారు. ఎంతోమంది స్పాన్సర్స్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందన మన్నాతలు తెలియజేసుకుంటూ ఉన్నాము. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు వర్తమానంలోకి మనం వెళ్దాం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడనన్న మాట దేని గురించి అంటే, ఈరోజు వాక్యం మనం చెప్పుకోబోయే ముందు ఈ యొక్క నెల అంతా కూడా మనకి రాకడ మాసము అని చెప్పి దేవతా సైగర్ చెప్పడం జరిగింది. రాకడ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రతి క్రైస్తవుడి జీవితంలో. ఎందుకు అంటే ఈరోజు ఏ క్రైస్తవుడైనా ఒక ప్రార్థన చేస్తున్నారంటే, పాటలు పాడి స్తుతిస్తున్నారంటే, ఆరాధనలో పాలు పంపులు పొందుకుంటున్నారంటే, కానుకలు ఇస్తున్నారంటే, దశంభాగాలు ఇస్తున్నారంటే, ఇలా దేవుని కొరకు ఏది ఎవరు చేస్తున్నా సరే దానికి అర్థం ఏంటి అంటే, ఆఖరణ రాకడలో మేము ఎత్తబడాలి, ఆ పరలోక రాజ్యంలో మేము ఉండాలి, మా ప్రభువుతో కలిసి మేము ఎత్తబడాలి అనే ఆశతో ఈనాడు ప్రతి ఒక్కరూ కూడా రాకడ కొరకు అనేక రకాలుగా ప్రయాసపడుతూ ఉన్నారు. మరి అసలు రాకడికి మనం ఎలా సిద్ధపడాలి, రాకడకు మనం ఏం చేయాలి అనేది ఈరోజు మనం కొన్ని విషయాల్లో ధ్యానం చేసుకుందాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు నేను చెప్పబోయే మాట రాకడ గురించి, ర్యాప్చర్. అసలు ఈ రాకడ అంటే ఏంటి అనేది ఈరోజు మనము చాలా స్పష్టంగా తెలుసుకుందాం. చాలామంది అంటున్న మాట ఏమిటంటే, అన్యులు కావచ్చు, కొద్దిమంది క్రైస్తవులు కావచ్చు, కొద్దిమంది అబద్ధ బోధకులు కావచ్చు, ఇంకా రకరకాల మంది అంటున్న మాట ఏంటంటే, రాకడ అయిపోయిందేమో, రాకడ రాదేమో, రాకడ పరిస్థితి అయిపోయిందేమో అని చాలామంది అంటూ ఉన్నారు. కానీ దేవుని లేఖనాలు చెప్తున్నాయి, త్వరలోనే దేవుని రాకడ రాబోతుంది. హల్లెలూయా. ఆయన రాకడ త్వరలోనే రానయ్యుందండి. అంటే పలానా సమయంలో వస్తాను, లేదంటే ఈ సమయంలో ఈ రకంగా వస్తానని చెప్పట్లేదు. కానీ దేవుడు ఎలాగైనా రావచ్చు, దేవుడు దొంగ వలె రావచ్చు, లేదంటే సాయంకాల సమయంలో రావచ్చు, కోడి కోసినప్పుడు రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఆయన ఓనర్లా రావచ్చు, దొంగలా రావచ్చు, లేదంటే ఎలాగైనా రావచ్చు, ఏ సమయంలోనైనా రావచ్చు. కానీ వర్తమానం వింటున్న మనము దేవుని రాకడ కొరకు సిద్ధపాటు కలిగి మనందరము ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి రాకడ ఇంకా ముగింపు అవ్వలేదు, రాకడ పూర్తి కాలేదు అనే సూచన ఏంటి, మరి ఎలా చెప్పగలుగుతున్నాము అనే ప్రశ్న మీకు రావచ్చు. పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ తెలియడం కోసం రాకడ కొరకు చక్కని మాట రాయబడింది. అది చూస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనంలో రాకడ వచ్చే ముందు ఏం జరుగుతాయో కొన్ని విషయాలు దేవుడు చెప్పారు. చూసినట్లయితే, ఆ దినమున శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మెను, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాకడ వచ్చే ముందు ప్రభువు మనకి సూచన ఇస్తున్నారు. ఏం సూచన అంటే, ఏం సూచనిస్తూ ఉన్నారు? చీకటి సూర్యుని కమ్మెను. చీకటి అంటే సూర్యుడికిపై వెలుగు ఇవ్వరు, అంతేకాదు చంద్రుడు కాంతినివ్వడు, ఆకాశం నుండి నక్షత్రాలన్నీ కూడా రాలిపోతాయి. ఇలాగా దేవుడు ఒక చక్కని మాట, అంటే రాకడ వచ్చే ముందు సూచన. అంటే ఉదాహరణకు చూడండి, మనకి ఏదైనా వచ్చేటప్పుడు ఎలాగైతే సూచన వస్తూ ఉంటుందో అదే రీతిగా రాకడ వచ్చే ముందు మనకి కూడా ఒక సూచన ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇంకా మనకి ఆకాశం, సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటున్నాడు, చీకటి సూర్యుడిని కమ్మలేదు. అంతేకాదు చంద్రుడు ఇంకా కాంతినిస్తూ ఉన్నాడు, ఇంకా నక్షత్రాలు ఆకాశంలోనే ఉన్నాయి, ఆకాశపు శక్తులన్నీ ఆకాశంలోనే ఉన్నాయి. ఎలా అయితే ఉందో అదే రీతిగా ఉంది తప్ప
భూమి ఏమి అంతమైపోలే. దేవుడు చెప్పిన రాకడ వచ్చే ముందు ఈ భూ ప్రపంచంలో భూమి పుట్టినప్పటి నుంచి రాలేనంత భయంకరమైన విపత్తులన్నీ వస్తాయి. మరి ఇప్పటిదాకా అవన్నీ రాలేదు. సూర్యుడు ఇంకా ఏమీ అవ్వలేదు, సూర్యుడికి చీకటి రాలేదు, చంద్రుడు కాంతినిస్తూ ఉన్నాడు, నక్షత్రములు ఆకాశంలోనే ఉన్నాయి. మరి ఇంకెప్పుడు రాకడ వస్తుంది? ఇంకా రాకడ ఎక్స్పైర్ అవ్వలేదు, రాకడ త్వరలోనే రాబోతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బహుశా మీరు క్రైస్తవ్యంలోకి వచ్చినప్పటి నుంచి మీరు వింటూనే ఉండుంటారు, రెండవ రాకడ, రెండవ రాకడ, రెండవ రాకడ. ఏ దైవజనుడైనా సరే, ఏ ఒక్క సంఘంలో ఏ విశ్వాసులైనా సరే రాకడ వస్తుంది, రాకడ వస్తుంది, రాకడ వస్తుంది అని చెప్తారు. మరి మీరు అనుకోవచ్చు, రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది? అసలు రాకడ వస్తుందా నిజంగా? ఎందుకు ఆలస్యం చేస్తున్నారు దేవుడు రావడానికి అనే ప్రశ్న మీలో ఈరోజు చాలా మందికి ఉండుండొచ్చు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రశ్న సాల్వ్ చేయడానికి కూడా పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని మాట రాయించారు. చూస్తే పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నారు. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడనూ నశింపవలెనని యోచింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు ఇచ్చిన వాగ్దానమును ఆలస్యము చేసే దేవుడు కాదు. ఆయన వస్తాను అని చెప్పారంటే ఆయన తప్పనిసరిగా వచ్చే దేవుడే, కానీ వస్తాడు. కానీ మరి ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎందుకు ఇంకా రావట్లేదు? ఎందుకు దేవుడు వచ్చే సమయం ఎప్పుడు అని మీకు ప్రశ్న రావచ్చు. దేవుడు చెప్తూ ఉన్నాడు, ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదు, ప్రతి ఆత్మ మారు మనసు పొందాలని, ప్రతి ఆత్మ కూడా దేవుడి నిజరక్షకుడని తెలుసుకోవాలని, ఈ ప్రపంచం అంతా కూడా క్రైస్తవ ప్రపంచముగా మారాలి అని ఆ క్షణము వరకు, ఆఖరి క్షణము వరకు, ఆ రాకడ వచ్చేంత వరకు కూడా దేవుడు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఆయన బిడ్డలుగా ఒకరు బాగుండాలి, ఒకరు పాడైపోవాలి అని ఆశపడే దేవుడు కాదు. ఆయన బిడ్డలమే. ఈరోజు త్రాగేవాళ్ళు ఆయన పిల్లలే, విగ్రహారాధన చేసేవారు ఆయన పిల్లలే, దేవుని బోధ చేస్తున్నవారు ఆయన పిల్లలే, సేవకులుగా విశ్వాసులుగా ఉంటామన్నవారు అందరూ ఆయన పిల్లలే. ఒకరు బాగుపడి ఒకరు దేవుడిని ఆశ్రయించి ఇంకొకరు నశించిపోతే అది ఆయన చిత్తము కాదు. కానీ ఈ ప్రపంచంలో ఆయన స్వరూపంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొంది దేవుణ్ణి నిజరక్షకునిగా అంగీకరించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ అందరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? బహుశా రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది అని అనుకుంటున్నారేమో. మేబీ రాకడ వెళ్ళిపోయిందేమో, లేదా రాకడ రాదేమో, లేదా కల్పించిన కథలేమో అని అనుకుంటున్నారేమో. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, ఒకానొక దినాన్న రాకడ వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చూస్తే మరి రాకడ వస్తుంది అని దేవుడు చెప్తూ ఉన్నప్పుడు, మరి రాకడ ఒకానొక దినాన్ని వస్తుంది. ఆ రాకడలో మనం ఎలా ఎత్తబడగలుగుతాము? ఏదైనా చిన్న దాంట్లో చూడండి, ఏదైనా ఒక చిన్న ఉద్యోగంలో సెలెక్ట్ అవ్వాలి అంటేనే మనకి చాలా టెస్టులు ఉంటాయి. మామూలుగా లోపలికి వెళ్ళి ఎగ్జామ్, జాబ్ రాయాలన్నా, ఇంటర్వ్యూస్ చేయాలన్నా, ఏది అవ్వాలన్నా ఎంట్రన్స్ టెస్టులు ఉంటాయి. రకరకాల టెస్టులు అన్నీ కూడా పాస్ అవ్వి ఆఖరి లెవెల్కి మనం వెళ్తాం. మరి ఈ లోకంలో ఒక చిన్న ఉద్యోగానికే ఇంతలా చేస్తూ ఉంటుంటే, మరి ఆయన రాకడలో, ఆ రాకడ అనే బండిలో మనం ఎక్కాలి అంటే, ఆ రాకడలో మనము ఎత్తబడాలి అంటే, వధువుగా మనం దేవునితో వెళ్ళాలి అంటే, ఆ పరలోక రాజ్యంలో ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద మనకంటూ ఒక స్థానం ఉండాలి అంటే మరి ఎప్పుడు ఉంటుంది? మనకు కూడా కొన్ని అర్హతలు ఉంటాయి కదా. మరి ఈరోజు దేవుడు చెప్తూ ఉన్నాడు, ఈరోజు నువ్వు రాకడలో ఎత్తబడాలని ఆశపడుతూ ఉన్నావా? ఆ రాకడలో నువ్వు చేర్చబడాలని ఆశపడుతూ ఉన్నావా? ఆ రాకడనే బండిలో దేవుని పక్కన నీవు కూడా కూర్చోవాలని ఆశపడుతూ ఉన్నావా? అయితే దేవుడు చెప్తున్నాడు, నీవు సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సిద్ధపాటు చాలా ప్రాముఖ్యం అండి. ప్రతి క్రైస్తవుని జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో సిద్ధపాటు చాలా ప్రాముఖ్యం. ప్రతి విషయంలో సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎగ్జామ్స్ రాసే పిల్లలు సిద్ధపాటు కలిగి ఉండాలి. చదువుకుని వారు రాసే ఎగ్జామ్కి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఉద్యోగం చేసేవారు వారు చేసే ఉద్యోగానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇలా ప్రతి దానికి కూడా ప్రయాణం చేసే వాళ్ళు ప్రయాణానికి కావాల్సినవన్నీ కూడా సిద్ధపాటు కలిగి ప్రయాణం అవ్వాలి. అదే రీతిగా త్వరలో వెళ్ళబోతున్న మనము కూడా, ఆ రాకడలో ఎత్తబడబోతున్న మనము కూడా రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యం.
మరి ఏమేమి విషయాల్లో సిద్ధపడాలి, అసలు దేవుడు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారో ఈరోజు కొద్ది మాటల్లో నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. చూస్తే మొట్టమొదటిగా ఏ విషయంలో సిద్ధపడాలి అంటే కనిపెట్టుచు ఆశతో అపేక్షించుచు సిద్ధపాటు కలిగి ఉండాలి. కనిపెట్టాలి. ఎలా సిద్ధపడాలండి? కనిపెట్టుచు ఆశతో అపేక్షించుచు సిద్ధపడాలని దేవుడు చెప్తూ ఉన్నారు. ఈరోజు మనం కనిపెట్టాలి. ఏ విషయంలో కనిపెట్టాలి? మన ప్రభువు ఎప్పుడు వస్తారో కనిపెట్టాలి. ఆయన ఎలా వస్తారో కనిపెట్టాలి. ఏ సమయమునకు వస్తారో కనిపెట్టాలి. ఆయన వచ్చి మనల్ని తీసుకు వెళ్ళే రీతిగా మనము ఆయన వచ్చేంత వరకు కూడా కనిపెట్టేవారిగా ఉండాలి. ఆశతో అపేక్షించాలి అంటున్నారు. చూడండి, ఏదైనా చిన్నపిల్లలు వాళ్ళ డాడీ బయటికి వెళ్తే ఒక ఆశతో ఎదురు చూస్తారు. ఎందుకంటే బయటికి వెళ్ళిన డాడీ తన కోసం ఏదైనా తీసుకొస్తారేమో, ఏదైనా చాక్లెట్స్ తెస్తారేమో, ఏదైనా బొమ్మలు తెస్తారేమో అని పిల్లలు ఎలా అయితే ఆశతో తన తండ్రి కొరకు ఎదురు చూస్తారో, రాకడ కొరకు దేవుని బిడ్డలమైన మనము కూడా అదే రీతిగా అపేక్షించాలి. అదే రీతిగా ఎదురు చూసేవారిగా మనము కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క లేఖనాలు ఈ రీతిగా ఉన్నాయి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో దేవుడి రీతిగా మాట్లాడుతున్నారు. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించును మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చదివిస్తుంది ఏమనంటే దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టాలి. దేవుని దినపు అంటే ఒక దినం ఉంది, ఆ దినమున రాకడ రాబోతుంది. ఆ దినపు రాకడ కొరకు కనిపెట్టే క్రైస్తవుడుగాని ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే చూడండి, ఒక దినము రాబోతుంది. గుర్తుపెట్టుకోండి, ఒక దినం ఉంది. ఆ దినమున ప్రభువు రానై ఉన్నారు. ఆ దినమున ఆయన వచ్చి మనందరినీ కూడా ఆయనతో పాటు తీసుకెళ్లే దినం ఒకటి ఉంది. ఒక దినం ఉందండి. ప్రతిదానికి ఒక దినం ఉంది. ఉదాహరణకి రాకడ కొరకు ఒక దినము, ప్రభువు దినం అని ఎలా అయితే చెప్తూ ఉన్నారో, ఈ లోకంలో కూడా ప్రతిదానికి ఒక దినం ఉంది. ఉదాహరణకి చెప్పాలంటే, నువ్వు ఆశీర్వదింపబడాలనుకుంటున్నావా? దానికి ఒక దినం ఉంది. నీ అప్పులన్నీ తీరిపోవాలా? దానికి ఒక దినం ఉంది. నీ బలహీనతలు తగ్గిపోవాలా? దానికి ఒక దినం ఉంది. నీకు సొంత గృహం కావాలా? దానికి ఒక దినం ఉంది. నీకు కుమారులు, నీ కుమార్తెలు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలా? దానికి ఒక దినం ఉంది. ఈరోజు నువ్వేదైతే ఆశపడుతూ ఉన్నావో, నువ్వేదైతే కావాలి అని దేవుడిని అడుగుతున్నావో అది పొందుకునే ఒక దినం ఉంది అని గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థనలన్నీ ఆలకించే దేవుడు అండి. ఈరోజు మీరు ఏ బాధతోనైతే ఉంటున్నారో, ఏ కష్టంతోనైతే ఉంటున్నారో, ఏ సమస్యతోనైతే నలిగిపోతూ ఉన్నారో, దేవుడు చెప్తూ ఉన్నారు ఒక దినం ఉంది, మీకు తేట నీరిచ్చే దినము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మిమ్మల్ని ఆశీర్వదించే దినం ఉంది, మిమ్మల్ని దీవించే దినం ఉంది, మీ జీవితంలో ఘనమైన కార్యములు చేసే దినం ఉంది, మిమ్మల్ని అందరికంటే కూడా ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టే దినం ఉంది. ఎక్కడైతే మీరు తల దించుకున్నారో అదే స్థానంలో తల ఎత్తుకునేలా చేసే దినం ఒకటి ఉంది. ఆ దినము వరకు ఆశతో కనిపెట్టండి. దేవుడు తప్పనిసరిగా మీ జీవితంలో ఆయన ఘనమైన కార్యము జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవదాసయ్య గారి పాట ఉంటుంది, ఆలస్యమైనంత మాత్రాన అది నెరవేరదు అని అనుకోవద్దు, కాలము పరిపూర్ణమగినప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. ఏదైనా ఆలస్యమైంది అంటే అది అవ్వదని ఫిక్స్ అయిపోకండి. ఈరోజు ప్రార్థన చేశారా? పర్లేదు, ఈరోజు చేసి రేపొద్దునే చేయాలంటే అవ్వదు. ఈరోజు చేసిన మీరు రేపొద్దునే వచ్చేయచ్చు, సాయంత్రానికే వచ్చేయచ్చు, లేదా ఒక్కోసారి సంవత్సరాలు పట్టొచ్చు, ఇంకోసారి కొన్ని నెలలు సంవత్సరాలు గడిచిపోవచ్చు, కానీ మీరు అడిగింది రాకపోవచ్చు. కానీ ఆలస్యమైనా కూడా దేవుడు మీరు అడిగింది మాత్రం ఇచ్చే దేవుడు. మీరు ఏదైతే దేవుని యొద్ద నుండి కావాలి అని కోరుకుంటున్నారో ఖచ్చితముగా అది దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవదాసయ్య గారి మాట, ఒక చక్కని మాట ఉంటుంది, రావడం క్రీస్తు ప్రభు పని, సిద్ధపడడం మన పనంట. ఎవరి పనండి? రావడం. ఈ లోకమునకు ఆయన వస్తాడు అని చెప్పారు కనుక రావడం ఆయన పని, ఆ రాకడకు సిద్ధపాటు కలిగి ఉండడం మన పని. దేవుడు చెప్పేశారు ఒక దినం ఉంది, ప్రభు దినము, ఆ దినమున రాకడ వస్తుంది, ఆ రాకడ కొరకు కనిపెట్టండి, కనిపెట్టి నిరీక్షణ కలిగి ఎదురు చూడండి అని దేవుడు ఎలాగైతే చెప్పారో, మరి ఈరోజు దేవుడు చెప్తూ ఉన్నాడు ఆ దినము కొరకు, ఆ దినము ఉంది అని చెప్పిన దేవుడు ఒకానొక దినాన ఖచ్చితంగా వస్తారు. ఆ దినము కొరకు
కొరకు సిద్ధపాటు కలిగి మీరందరూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక రెండవదిగా మనం చూస్తే రెండవ విషయం, మొదటిగా కనిపెట్టుచు ఆశతో అపేక్షించుచు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇక రెండవ విషయం వచ్చేసరికి దేవుని సూచనలు తెలుసుకున్నటలో గుర్తించటలో సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని సూచనలు ఏంటి, దేవుని యొక్క వాటిని ఎలా గుర్తించాలి, అవి తెలుసుకోవడంలో మనం ఎలా ఉండాలంట, సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు విషయం చెప్పాలి అంటే శిష్యులు ఒకసారి ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నారు. ఏమని అడుగుతున్నారంటే, అయ్యా మీ రాకడ వస్తుంది అని చెప్పారు కదా, మరి ఎలా వస్తుంది, రాకడ వచ్చినప్పుడు మాకు సూచన ఏంటి, రాకడ ఎలా జరుగుతుంది అని అడిగినప్పుడు దేవుడు వారితో కొన్ని సూచనలు చెప్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవేంటో మనం చూస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయము 27వ వచనంలో మనం చూస్తే, మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనిషి కుమారుని రాకడయు నుండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చాలా స్పష్టంగా తన శిష్యులతో చెప్పారు, మెరుపు ఎలా అయితే తూర్పున పుట్టి పడమటి వరకు వస్తుందో అట్టి రీతిగానే మనుష్య కుమారుడు రాకడ కూడా వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ చెప్పాల్సిన మాట ఏంటంటే, తూర్పుని ఇలా పుడుతుంది, పడమటి వరకు వస్తుంది, కానీ వెంటనే ఆ ప్రకాశము మొత్తం ఒక్క సెకండ్లోనే అంత అయిపోతుంది. కానీ ప్రకాశం ఎట్లా ఉంటుందంటే చాలా ఎక్కువ లైటింగ్, అంటే బోల్డ్ అంత ప్రకాశం ఇస్తుంది. ఒక సెకండ్లో తూర్పున పుట్టి పడమటి వరకు కూడా అది ఎలా అయితే ఉంటుందో అదే రీతిగా ఆయన రాకడ కూడా గంటలు గంటలు ఉండదు, ఎక్కువసేపు ఏమీ ఉండదు, కానీ కన్ను మూసి తెరిచే లోపు ఆయన రాకడ పూర్తయిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత ప్రకాశవంతముగా క్షణములో ఆయన రాకడంతా పూర్తయిపోతుంది. మరి ఈరోజు ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలీదు, ఎలా వస్తుందో తెలీదు, కానీ వచ్చిన క్షణములోనే ఏమైపోతుంది, మొత్తం అంతా కూడా అంతమైపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక రెండవ సూచన ఏం చెప్పారు అంటే, మనం చూస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనంలో ఈ రీతిగా ఉంది, నోవాహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడను అలాగే ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు రాకడను నోవాహు దినములతో పోల్చారు. అంటే నోవాహు దినములు ఇంకా మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 24వ అధ్యాయము 39వ వచనంలో మనం చూస్తే, జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకుని పోవు వరకు ఎరగకపోయిరి, అలాగునే మనుష్య కుమారుని రాకడా ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా చక్కగా దేవుడు చెప్పేశారండి క్లియర్గా. ఏమని చెప్పారు, మనుష్య కుమారుని రాకడ ఎలా ఉంటుందంట, నోవాహు దినములతో పోల్చారు. అంతేకాదు జల ప్రళయం వచ్చేంత వరకు ఆ ప్రజలు ఎలాగైతే తెలుసుకొనలేదో అలాగే రాకడ వచ్చే సమయంలో కూడా ఈ ప్రజలందరూ కూడా అలాగే ఉంటారు. ఈ కాలంలో చూస్తే నోవాహు గారు ఏం చేశారు, ఒక పక్క తన ఓడ సిద్ధం చేస్తూనే ఇంకో పక్క సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. 40 పగలు 40 రాత్రులు కంటిన్యూ వర్షం వస్తుందని ఎంత బోధిస్తున్నా, ఎంత చెప్తున్నా, ఎంత ఏదేమైనా సరే ప్రజలు ఎంత మాత్రము తన మాటని వినలేదు, చెవిన పెట్టలేదు, ఎంత మాత్రం ఆలకించలేదు, ఏదో వ్యర్థమైన మాటలా వదిలేశారు. ఆ సమయం వచ్చింది, వర్షం మొదలైంది, అంతా మునిగిపోవడం మొదలైంది, జల ప్రళయం చేత కొట్టుకుని పోతున్న ఆ సమయంలో తెలుసుకున్నారు అది నిజమైన మాట అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే రీతిగా ఇప్పుడు ప్రతి దైవజనుడు, ప్రతి విశ్వాసులు, ప్రతి సువార్తికులు అందరూ మీకు బోధిస్తూ ఉన్నారు, రాకడ వస్తుంది అని. అనుకోని సమయంలో ఒకసారి వస్తుంది. వచ్చినప్పుడు ఈనాడు లక్ష్య పెట్టలేని వారు, ఈనాడు ఈరోజు మాట వినకుండా అలక్ష్యం చేస్తున్న వారు, వ్యర్థముగా దాన్ని ఫీల్ అవుతున్న వారందరికీ కూడా ఆ రాకడ వచ్చినప్పుడు తెలుస్తుంది ఈ మాటలు సత్యమైనవి, ఈ మాటలు మనం ఆలకించవలసినవి, ఈ మాటలు యందు మనం లక్ష్య పెట్టాలి అని ఆనాడు వారందరికీ తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక 4వదిగా చూస్తే, ఓపిక ఎదురు చూపు కలిగి హృదయములను సిద్ధపాటు చేసుకోవాలి. ఎలా ఉండాలండి, ఓపికతోనూ ఎదురు చూపు కలిగి హృదయమును సిద్ధపాటు చేసుకోవాలి అని చెప్తూ ఉన్నారు.
పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో, సహోదరులారా, ప్రభువు రాకడ కొరకు ఓపిక కలిగి ఉండిడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఓపిక కలిగి ఉండిడి, ఓపిక కలిగి ఉండిడి, ఓపిక కలిగి ఉండండి అని ఎందుకు చెప్తూ ఉన్నారు అంటే, ఈరోజు మనం చూస్తే ఇప్పుడు ఒక వ్యవసాయకుడు ఉన్నాడు అంటే కనుక అతను ఏం చేస్తాడు, విత్తనము నాటి మరలా భూఫలము తనకు వచ్చేంత వరకు కూడా ఎలా అయితే ఓపిక కలిగి ఉంటారో, ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు కూడా ఓపిక కలిగి ఉండాలి. రాకడ వచ్చేంత వరకు కూడా ఓపిక కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓపిక కలిగి ఉండాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అందుకే చాలా ఇంపార్టెంట్. వధువు సంఘముగా మనందరికీ కూడా ఓపిక చాలా ముఖ్యం. ఒక దేవుని విషయంలోనే కాదండి, ప్రతి విషయంలో ఓపిక కలిగి ఉండాలి. మీకు ఒక్క మాట నేను క్లియర్గా చెప్పాలి అంటే, ఒక్కొక్కసారి ఆలస్యం అవుతుంది, ఒక్కొక్కసారి ఇబ్బంది, ఒక్కొక్కసారి అనుకున్నది మరలా రావడం లేట్ అవుతుంది. కానీ ఓపిక కలిగి ఎదురు చూస్తే దేవుడు ఏం చేస్తాడు, మీరు అనుకున్న సమయంలో ఖచ్చితముగా మీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైనా సరే ఆలస్యం అవుతుందన్నా, లేదంటే ఇంకెప్పుడు అనుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఆలస్యం అయ్యే కొద్దీ కూడా శ్రేష్టమైనది దేవుడు మనకిస్తాడు. ఆలస్యమైనంత కొద్దీ కూడా మనకి ఇంకా విలువైనది దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక ఓపికతో కలిగి ఉండండి. అందుకే దేవదాసయ్య గారు చక్కని పాట రాశారు, వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూస్తుందంట. ఈ రీతిగా మనం కూడా వధువు సంఘముగా వరుని కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి. అట్టి రీతిగా మనం ఉంటే దేవుడు ఆయన అద్భుత కార్యాలు మన జీవితంలో చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో, ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరు ఓపికను కలిగి ఉండి మీ హృదయములను సిద్ధపాటు చేసుకునుడి, స్థిరపరచుకునుడి. అంటే ఈ యాకోబు పత్రికలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ప్రభువు రాకడ త్వరలో రానయ్యింది కనుక ఓపిక కలిగి మీ హృదయమును సిద్ధపరచుకొనుడి, స్థిరపరచుకొనుడి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి త్వరలోనే రానయ్యింది. ఇప్పుడు దాకా ఎదురు చూసిన మీరు ఇంకొద్ది కాలం ఎదురు చూడండి. ఓపికతో ఉండి దేవుని రాకడ కొరకు కనిపెట్టచ్చు. దేవుని రాకడ కొరకు ఎదురు చూపు కలిగి ఉంటే ఆయన తప్పనిసరిగా మీ జీవితంలో ఆయన అద్భుత కార్యము చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 5వదిగా ఆఖరిగా మనం చూస్తే ధైర్యము కలిగి ఉండినట్లు సిద్ధపడాలి. ధైర్యము కలిగి ఉండాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ధైర్యము కలిగి ఉండాలి అని చెప్తూ ఉన్నారంటే మనందరము కూడా ధైర్యం కలిగి ఉండాలి. ఎందుకు భయపడుతున్నాము అంటే, సాధారణంగా చూడండి, భయం ఎప్పుడేస్తుందో మనకి, ఏదైనా తప్పు చేసినప్పుడు, ఎవరికైనా ఇష్టం లేని పని చేసినప్పుడు మనం భయపడుతూ ఉంటాం కదా. అందుకే దేవుడు చెప్తున్నాడు, భయపడవద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ధైర్యము కలిగి ఉండండి. ధైర్యము కలిగి ఉండుటలో సిద్ధపాటు కలిగి ఉండాలి. మనం పరిశుద్ధ లేఖనాలు చూస్తే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 28వ వచనం మనం చూస్తే, కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడియందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాట సెలవిస్తుంది, ఆయన వచ్చే సమయంలో భయపడక సిగ్గుపడక ఆయన ఎదుట మీరు నిలిచి ఉండాలి. ఆయన యందు మీరు నిలిచి ఉండాలంటే భయపడవద్దు అంటే దేవునికి ఇష్టం లేని పనులు మీరు చేయవద్దు. ఉదాహరణకి పరిశుద్ధ గ్రంథంలో ఆదాము గారు హవ్వమ్మ గారు భయపడ్డారు దేవుని విషయంలో. ఎందుకంటే వారు తప్పు చేశారు. వారి తప్పుని ప్రభువు దగ్గర ఒప్పుకునే సమయంలో వారు భయపడ్డారు. అదే రీతిగా ఇంకా ఎంతోమంది, యాకోబు గారు భయపడ్డారు. తన అన్నని తన తండ్రిని మోసం చేసినందుకు భయపడి తన మేనమామ దగ్గరికి దూరంగా పారిపోయారు. ఇలాగా ఎంతోమంది మనకు కనిపిస్తున్నారు, భయపడ్డారు. ఎందుకంటే వారు చేసిన తప్పును బట్టి. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు కూడా భయపడుతున్నారేమో, కానీ దేవుడు చెప్తున్నారు,
చెప్తున్నాడు. ఎందుకు భయము? ఆయన బిడ్డలమైన మనల్ని క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. తండ్రి నేను తప్పు చేశానయ్యా అంటే చాలు, పశ్చాత్తాపం కలిగి ఉంటే తప్పకుండా ఆయన క్షమించే దేవుడు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా క్షమిస్తాడు ఖచ్చితంగా, కానీ ఒప్పుకోవాలి. అంతకంటే ముఖ్యంగా దేవుడు చెప్తున్నాడు, భయం ఎందుకు? నిన్ను పిలుచుకున్న దేవుడు విడిచే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటూ ఉన్నావంటే నువ్వు ఎన్నుకోబడినట్టే కదా. దేవుని యొక్క మాటలు వింటున్నాము అంటే, లేదంటే ప్రార్థిస్తున్నామంటే, సన్నిధికి వెళ్తున్నామంటే, సన్నిధి చేస్తున్నామంటే, ఇలా ఏది చేస్తున్నా కూడా ఆయన మనల్ని ఎన్నుకోవడం బట్టే ఈరోజు దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. పిలుచుకున్న దేవుడు నమ్మదగిన వాడు కనుక ఎన్నడను నీ చెయ్యి విడవడు, ఎన్నడను నిన్ను తృణీకరించడు. ఆయనను జ్ఞాపకం చేసుకున్నాము, ధైర్యము కలిగి ఉన్నాము. దేవుడు ప్రతి విషయంలో ఆయన మనకి సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవదాసయ్య గారు చెప్పిన చక్కని మాట ఏంటంటే, శ్రమలలో మనకు ప్రభువే మాదిరి. ఎవరి మాదిరి అండి? మనకి ప్రభువే. ఇరుగు పొరుగు వాళ్ళు, బంధువులో, స్నేహితులో, తల్లిదండ్రుల్లో మనం ఇన్స్పిరేషన్గా తీసుకుంటే, లేదంటే మనం రోల్ మోడల్గా తీసుకుంటే వ్యర్థము. కానీ మన ప్రభువే మనకి మాదిరి. మనం ఎలా జీవించాలి శ్రమలలో అంటే, మన ప్రభువులాగే మనం జీవించాలి. ఎందుకంటే మనకు వచ్చే శ్రమలు 2% ఇంత చిన్న చిన్న సమస్యలే, కానీ మన ప్రభువు అనుభవించిన శ్రమలతో పోల్చలేనంత గొప్పవేమి కాదు మన శ్రమలు. కనుక ఆయనే శ్రమలు అనుభవించాడు. ఈరోజు ఆయన బిడ్డలమైన మనము ధైర్యము కలిగి ఉండాలి. ప్రతి విషయంలో ధైర్యము కలిగి ఉండుటలో సిద్ధపాటు కలిగి ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు రాకడ గురించి మనం 5 విషయాలు చెప్పుకున్నాము, సిద్ధపాటు కలిగి ఉన్నాము. మరి ఈ 5 విషయాలు కూడా గుర్తు పెట్టుకుని ప్రతి క్షణమందు మిమ్మల్ని మీరు సిద్ధపాటు చేసుకోండి. దేవదాసయ్య గారు చెప్పిన మాట, దేవుడు ఎప్పుడు వస్తారో, రాకడ ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు. కనుక ఏ సమయంలోకైనా ఆయన వచ్చేయచ్చు. కనుక ఏ సమయం పడితే ఆ సమయం ఆయన ఎలా అయితే వస్తారో, ఏ సమయం పడితే ఆ సమయంలో మనల్ని మనమే సిద్ధపాటు చేసుకోవాలి. పలానా సమయం అని ఉండదు రాకడికి సిద్ధపాటు చేసుకోవడానికి. ప్రతి సమయము మీదే సిద్ధపాటు చేసుకున్నాము. మనల్ని మనం సిద్ధపరచుకుని దేవుని రాకడలో ఎత్తబడే అవకాశం మనందరం పొందుకోవాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. విన్న వాక్యము దేవుడు మనందరి హృదయంలో ఫలింపచేయును గాక. ఆమేన్. ఈ సమయంలో కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. శరణతుడా, మోహనతుడా, మా సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నీ బిడ్డలైన మా అందరితో చక్కని మాటలు మీరు మాట్లాడారు, నీకు వందనములు ప్రభువా. మీరు మాట్లాడిన ప్రతి మాట ద్వారా మమ్మల్ని బలపరచండి. ముఖ్యంగా ఈ రాకడ ప్రభువా, అయ్యా తన త్వరలోనే రానయ్యింది కనుక అయ్యా తని రాకడలో ఎత్తబడాలంటే మమ్మల్ని మేము సిద్ధపరచుకోవాలని చక్కని మాటలు మీరు మాట్లాడారు. అయ్యా అతని ఈ రోజు నుంచి మమ్మల్ని మేము సిద్ధపరచుకుని ప్రభువా, మీరు ఆకడలో ఎత్తబడే భాగ్యమును తన్ని బిడ్డలమైన మాకు అందరికీ నీ దయచేసి అయ్యా అతని వాక్యము ద్వారా తని ప్రతి బిడ్డని దీవించి అయ్యా అతని ఆశీర్వదించి ప్రభువా, మీరు మాత్రమే సమస్త మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరణాత. అందరికీ మరణాత అండి. ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందన మరణాతలు. ఈ వర్తమానములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రతిదినము మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే దేవుని యొక్క ప్రేరేపణను బట్టి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ పరిచర్యను ఇంకా ముందుకు కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇలాగే అనేకమైన వర్తమానముల ద్వారా ప్రతిరోజు మీ ముందుకు రావాలని మేము ఆశపడుతూ ఉన్నాము. అనేక మందిని బలపరచాలి అని మేము ఆశపడుతున్నాం. కనుక మీ చిన్న సహకారము ఎన్నో అనేకమైన ఆత్మల్ని రక్షించడానికి సహాయపడుతుంది. కనుక మీరందరూ కూడా దేవుని యొక్క ప్రేరేపణను బట్టి మీ సహాయ సహకారాలు అందించగలరు అని మేము కోరుకుంటూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరతల కొరకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. తప్పనిసరిగా మీకోసం ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. మీరు కలిగి ఉన్న ప్రతిదాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.